Good morning to one and all. Today, I would like to discuss fourth semester numerical analysis paper. In previous class, we discussed some topics and we do problems on the topics. Today, I would like to explain some more questions which is useful for your semester paper. ఇక్కడ మనకి పేపర్లో వచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లమ్స్ అంటే సింప్లిఫికేషన్స్ మీద నుంచి ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ మీద ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 3/5 ఆఫ్ 4/7 ఆఫ్ 5/9 ఆఫ్ 21/24 ఆఫ్ 2504 మనకు అది ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని చెప్తాను. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. వాటికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 64, 84, 96 అండ్ 104. వీటిని ఎలా సాల్వ్ చేయాలి మనం? మీకు ఆల్రెడీ వర్మాస్ రూల్ అనేది చెప్పాను. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? బ్రాకెట్ చూసుకోవాలి. బ్రాకెట్ లేదు ఇక్కడ. ఓ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ కదా. సో నెక్స్ట్ దేనికి ఇవ్వాలి ప్రిఫరెన్స్? ఆఫ్ అన్నా ఇంటూ అన్నా ఒకటే. సో దీన్ని ఎలా రాస్తామంటే 3/5 ఇంటూ 4/7 ఇంటూ 5/9 ఇంటూ 21/24 ఇంటూ 5/4. సో ఇప్పుడు ఏ టర్మ్స్ అన్నా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి. 5 క్యాన్సిల్ అవుతుందా? నెక్స్ట్ 7 3s 21. నెక్స్ట్ 6 4s ఎంత? 6 4s మనకి 24 కాబట్టి 4 టేబుల్ అయితే 6 టైమ్స్. నెక్స్ట్ 3 2s, సో 3 2 6, ఇంకా 3 3s 9. అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంకెన్ని ఉన్నాయి మనకి? 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 2 టైమ్స్ 5 టైమ్స్ నెక్స్ట్ 2 టైమ్స్ అంటే 2 5 2 అనేది వచ్చింది మనకి. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 24 3x 24 8 3s 24 ఇంకా 12 ఉంటుంది. 4 3s. సో మనకి మొత్తం ఎంత వాల్యూ వచ్చింది? మన ఆన్సర్ ఈజ్ 24. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి? బి అనేది ఆప్షన్ అవుతుంది అనమాట. ఎలా చేస్తాం? ఫస్ట్ మనకి రూల్ తెలియాలి. రూల్ తెలిస్తే మనకి టేబుల్స్ అనేది వస్తే సింపుల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అసలు? ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చనే రాస్తాం. ఆఫ్ అంటే ఆఫ్ అన్నా ఇంటూ అన్నా ఒకటే కాబట్టి సో 3/5 ఇంటూ 4/7 ఇంటూ 5/9 ఇంటూ 21/24 ఇంటూ 5/4. సో ముందు ఇందులో ఏ టర్మ్స్ అన్నా క్యాన్సిల్ అవుతాయేమో చూసుకున్న తర్వాత కొన్ని టర్మ్స్ అనేది క్యాన్సిల్ అయ్యాయి. సో క్యాన్సిల్ అయితే మనకి టోటల్గా ఎంత వచ్చింది? వాల్యూ 24. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది? బి అనేది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూస్తాం. Next problem, 3/8 of
168 into 15 next divided by 5 plus x question mark equal to 549 plus 9 plus 235. సేమ్ అదే మోడల్ కానీ మనకి ఇక్కడ సింబల్స్ అనేవి చేంజెస్ అయినాయి. సో దీన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అసలు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి 3/8 of 168 into 15 divided by 5 plus x అంటే క్వశ్చన్ మార్క్ 549 plus 9 plus 235. వీటి యొక్క ఆప్షన్స్ కూడా రాసుకుంటాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు 107, బి అనేది 174, సి అనేది 1, డి అనేది 296. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్వశ్చన్ మార్క్ లో ఉన్న వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో 3/8 ఆఫ్ అంటే ఏం చెప్పాను మీకు ఇంటూ అని చెప్పానా 168 into 15 divided by 5 ని ఇలా రాసుకోవచ్చు కదా 5 ప్లస్ ఇదేంటో తెలియదు నాకు దాన్ని x అనుకుంటాం x equal to 549 plus 9 plus 235. సో ఇవన్నీ ప్లస్ టర్మ్స్ కదా ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు 549 9 235 18 plus 5 23. Next 5 4 9 9 plus 2 7 అంటే 793 అనేది నాకు ఆ టోటల్ వాల్యూ అనేది వచ్చింది. 793. నెక్స్ట్ ఇది ఎన్ని టైమ్స్ 5 టేబుల్లో 3 టైమ్స్ కదా 5 3 15 3. ఇక్కడ 6 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ 2 6 16 1 1 8 సార్ 1 కదా. సో ఏ టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్ లో వాల్యూ ఎంత వచ్చింది 793. ఇక్కడ ఇంకెంత ఉంది 3 into 21 into 3 plus x. సో దీన్ని మల్టిప్లై చేయండి 21 into 3 into 3 అంటే 9 కదా. సో 0 3 into 6 అంటే 63 plus sorry 21 into 9 18 అంటే మనకి ఎంత వచ్చింది 189 plus x equal to 793. So x equal to 793 minus 189 అటు సైడ్ వెళ్తే మైనస్ కదా ఇటు సైడ్ ప్లస్ సైడ్ వెళ్తే మైనస్ కదా. సో వాల్యూ ఎంత వస్తుందో చూడండి ఒకసారి 549 235 1 4 0. Next 6. So answer is 6 not 4 is our answer.
సో ఆప్షన్స్లో ఏముంది మనకి? ఆప్షన్ ఏ ఏంటి మనకి? 604 కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఏ అనేది మన ఆప్షన్ అవుతుంది. మనకి ఇలా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా మనకి క్వశ్చన్లో ఉన్న వాటిని క్యాన్సిల్ ఏమైనా అవుతున్నాయా లేదో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మనకి సమ్ వాల్యూ అనేది వస్తుంది. సమ్ వాల్యూ వచ్చిన తర్వాత అటు సైడ్లో రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కూడా ఏమి ఇచ్చారు, సింబల్ ఏమి ఇచ్చారు, ప్లస్ ఇచ్చారా, మైనస్ ఇచ్చారా, లేకపోతే డివిజన్ ఇచ్చారో చూసుకోండి. దాన్ని సాల్వ్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ని అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ టర్మ్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇదొక మోడల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Third is 5, 2, 3, 5/2 divided by x into 5/6 equal to 2. మన క్వశ్చన్ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ అంటే ఈ మోడల్స్ని ఎలా చేయాలో మీకు చెప్పడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీని యొక్క ఫ్రాక్షన్ ఎంతో చూడండి. ఫస్ట్ దీన్ని ఎలా చేస్తాం? ఫస్ట్ 3 into 5 చేస్తాం. 3 into 5 ఎంతండి మనకి? ఇంటూ చేసిన తర్వాత 15 అంటే ఈ రెండు ఇంటూ చేసిన తర్వాత దీన్ని యాడ్ చేయాలి. వచ్చిన అంటే దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో దానికి ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి ప్రపోర్షన్స్ కింద మనకి ఉంటుంది. సో ముందు 3 into 5 చేస్తే మనకి ఎంత? 5 15 15 plus 2 యాడ్ చేస్తే 17/3 divided by x 5/6 equal to 2. సో ఈ ఫ్రాక్షన్ ని ఎలా రాసుకున్నాం? డివిజన్ కదా ఇది, డివిజన్. సో అంటే మనకి by x into 5/6 equal to 2. Side value తీసుకొస్తే మనకి ఏమవుతుంది? 7/3/2 equal to x 5/6 అనేది ఉంటుంది. సో ఇదేమవుతుంది? 17/3 into 2 కదా అవుతుంది. 3 into 2 అయినా equal to x 6. 17/3 6 కదా, 6 equal to x 5/6. ఇటు సైడ్ నుంచి నేను ఇటు సైడ్ తీసుకుంటే 17 into 6/6 into 5 equal to 7. మనకి ఎంత వచ్చింది? మనకి x వాల్యూ x ఈక్వల్ టు 2 అనేది వచ్చింది. సో ఫస్ట్ ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫస్ట్ చిన్నాన్ని చిన్న లేకపోతే కృష్ణ అనేది చూస్తాం. చూసిన తర్వాత ఫస్ట్ డివిజన్ అన్నారు కాబట్టి దీన్ని ఎలా కన్వర్ట్ చేసాం? దీన్ని సైడ్ పంపిస్తే మనకి ఏమవుతుంది? ఇలా ఉంటుంది. 15/6 నెక్స్ట్ అవుతుంది 17/5 equal to into by 3. నెక్స్ట్ 7 equal to into 6. నెక్స్ట్ x equal
ఈక్వల్ మనకి ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. సో మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మోడల్ చూద్దాం. Five by 6 minus 3 8 by 9 minus question mark equal to 1. A equal to 2 by 3, B equal to 3 by 2, C equal to 17 by 18, D equal to 3. సో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే క్వశ్చన్ ఇచ్చారు. దీన్ని మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నార్మల్ ఫ్రాక్షన్స్ లోకి దీన్ని కన్వర్ట్ చేసేది. అప్పుడు ఏమవుతుంది? సొల్యూషన్ 35 by 6 minus అలాగే 27 plus 8 ఇది 35 27 plus 8 35 by 9 minus x equal to 1. సో దీనికి మనకి ఎల్సిఎం ఏమవుతుంది? చేస్తే మనకి చేస్తే 18 3 into 35 చేయండి. 3 into 35 చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 plus 9 105 minus నెక్స్ట్ దీనికి చేస్తే మనకి 2 into 35 అంటే మనకి 70 minus 18 x equal to 1. సో 105 నుంచి మనకి 70 తీసేస్తే ఎంత వాల్యూ? 5 నెక్స్ట్ 3 అంటే 30 minus 18 x equal to 18. సో మనకి 30 అటు సైడ్కి వెళ్తే 30 minus 8 equal to 8x. మనకి 30లో నుంచి 18 తీసేస్తే ఎంత? ఇంకా 12 ఈక్వల్ టు 18x. x ఈక్వల్ టు ఏమవుతుంది? 12 by 18 which is nothing but 6 2s 9 2s equal to 6 table లో ఇది 2 times 3 times 2 by 3 is our answer. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఇక్కడ ఏ అనేది ఆప్షన్ అవుతుంది. సో ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేసాం? చిన్నదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్స్ కి కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత దానికి ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం చేసిన తర్వాత దానికి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో వాల్యూస్ ద్వారా సో మనకి
ఆన్సర్ ఎంత వచ్చింది? x వాల్యూ 2/3 అనేది వచ్చింది. సో ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ x ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సేమ్ ఇదే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోనే ఇంకో ప్రాబ్లం చేద్దాం. Twenty 1/2 plus 30 1/3 minus 15 1/6 equal to x. ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్, కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు సేమ్ ఎలా అంటే మీరు దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి అంటే ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఆప్షన్స్ కూడా ఇద్దాం. ఆప్షన్స్ ఏంటంటే 36 1/6, నెక్స్ట్ b 35 2/3, నెక్స్ట్ c 35 5/6, d 45 1/3. దీని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఎలా? సొల్యూషన్ ఏం చెప్పాను? ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంటే ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి, ప్లస్ వచ్చిందాన్ని ప్లస్ ఇక్కడ ఏదైతే ఉందో న్యూమరేటర్లో దానికి యాడ్ చేయాలి. సో అలాగే చేయండి. 2 × 20 అంటే మనకి 40, 40 + 1 అంటే 41/2 ప్లస్ ఇది కూడా అంతే. 3 × 30 అంటే మనకి 90, 90 + 1 అంటే 91/2 minus 6 × 15, 60 + 6 5s 9, total 90 + 1 91. ఈక్వల్ టు x. దీనికి ఏం చేస్తారు? ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది? 6 కదా ఎల్సిఎం 6. ఇప్పుడు ఏమవుతుంది? 3 3 3 4 12 ప్లస్ 3 కదా 3 ప్లస్ 3 3 27 3 9 27. నెక్స్ట్ 91 ఈక్వల్ టు x. మనకి దీన్ని యాడ్ చేయండి. 123 అలాగే 273 ఏమవుతుంది? 693 అవుతుంది. అంటే 396. అందులో నుంచి 91 తీసేస్తే మనకి 503. మనకి ఎంత వాల్యూ వచ్చింది? 305/6 ఈక్వల్ టు x వచ్చింది. దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 305 6 వచ్చేస్తే 6 5 35. అంటే మనం సిమ్స్లో ఏమైనా వాల్యూ ఉందేమో చూడండి. సిమ్స్లో మనకి కొన్ని వాల్యూ 35 6/5 అనేది మనం 5/6 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 35 5/6 అనేది మన ఆన్సర్ అవుతుంది.
ఎలా వేసుకున్నాం అది? some value instead of 36 మనకి 35 2/3 అనేది మనం ఆన్సర్ రావాలి. 41/2 ప్లస్ 91/3 minus 91/6 equal to n. 6 ని LCM తీసుకుంటే మనకి x అనేది వస్తుంది. రైట్ చేస్తే మనకి ప్లీజ్ కదా 82 4 3 12 123 123 plus 2 182 minus 91 ఇప్పుడు యాడ్ చేయండి 123 182 5 10 130 105 minus 91 సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 4 ఇందులో 1 నెక్స్ట్ 2 1 4/6 దీన్ని డివైడ్ చేస్తే నాకు 18 2 నెక్స్ట్ దీని ఇంకా మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 34 సో మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చింది ఎలాగా 35 డివైడ్ చేయండి డివైడ్ చేస్తే 14 divided by 6 equal to 3 next 3 4 మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 34/2 nothing but of 2/3 so which is our required answer so ఈ ఫార్మాట్ లో మనం సాల్వ్ చేసుకుంటా వెళ్తాం next problem చూద్దాం Two by 3/4 plus 2 2/3 plus 1 1/12 equal to x ఇది కూడా మనకి ఎలా ఉంది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది మనకి సో దీన్ని మనం సాల్వ్ చేయాలో చూద్దాం ఫస్ట్ దీన్ని ఏం చేయాలి ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి అప్పుడు ఏమవుతుంది మనకి 11/4 ప్లస్ 6 ప్లస్ 2 8/3 ప్లస్ 13/12 ఈక్వల్ టు x సో మనకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ 11/4 to 3/8 into 12/13 equal to ఎంత వస్తుందో చూడండి ఇక్కడ ఎలా చేశారు మేడం అని అంటే దీన్ని నథింగ్ బట్ రివర్స్ చేస్తే సెట్ చేసి రివర్స్ చేస్తే ఇలా కూడా మనం సింపుల్గా ఇలా రాసుకోవచ్చు అంటే 11/4 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్ ప్లస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 3/8
ఇంటూ 13/12 అనేది మనకి వస్తుంది. ఇది డివైడెడ్ బై కాబట్టి వీడియోలో సరిగా కనిపించేది మన ప్లస్ కాదు డివిజన్ సింబల్. డివిజన్ అంటే మనం ఎలా వేసుకుంటాం, ఎలా రిప్రజెంట్ చేస్తాం? 4/11/4 divided by 8/3 divided by 13/12 equal to x కదా. సో దీన్ని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? రివర్సే కదా అవుతుంది. అంటే 11/4 డివైడెడ్ బై 8/3 అంటే ఏమవుతుంది? రెసిప్రోకల్ కదా అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది? 11/4 ఇంటూ 3/8 అవుతుంది. సో అలాగే ఇంకో టర్మ్ ఏంటి? 13 దీనికి డివిజన్ బై 13/12 అంటే ఇది కూడా రివర్సే కదా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి 12/13 వస్తుంది. సో దానికోసం నేను అలా కన్వర్ట్ చేస్తాను. ఏమవుతుంది ఇప్పుడు? ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. 4 3 12. నెక్స్ట్ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇంకేమి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మల్టిప్లై చేసేయండి. 9 ఇంటూ 11 ఇంటూ 9 ఏమవుతుంది? 99. మనకి ఇంకా ఏమవుతుంది ఇక్కడ కింద? 8 ఇంటూ 13 80 ప్లస్ 24 104. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 99/104 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత? x ఈక్వల్ టు 99/4. ఇలా డివిజన్ ఇస్తే ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా రివర్స్ అనేది వేసుకోండి. ఎలా వేసుకుంటారు? ఫస్ట్ మొత్తం ఇక్కడ కూడా డివిజనే ఉంది. అప్పుడు ఏం చేస్తారు? 11/4. ఇంకా 2 టర్మ్స్ ఏంటి? డివిజన్ కాబట్టి రెసిప్రోకల్ వేసేయండి. 3/8 ఇంటూ 12/30 ఈక్వల్ టు x. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం. థ్యాంక్ యూ 1 and all.